నువ్వు ఇంట్లో యూట్యూబ్ క్రియేటర్ ఉంటే ఇవి ఇంట్లో వాళ్ళకి పడే ఇబ్బందులు చెప్పకూడదు ఇలాంటివన్నీ. చెప్పకంటే మరి నేను నువ్వేదో కొండల్లో ఊర్లో ఉన్నావు. కొండలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. వెళ్తున్నావా? ఎస్. ఎప్పుడు వస్తావు? సాయంత్రం వస్తాను. ఇవాళ ఏం వారం? ఇవాళ ఏంటి? మండే. ఒకటి మండేనా? ఇవాళ ఇంకేమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? ఏ వాట్సాప్లో వసంత పంచమి అని వచ్చినదా? వసంత పంచమి అంటే ఏంటి? అంటే ఏంటంటే మీ చిన్నప్పుడు ఏమన్నా స్కూల్లో చదువుకున్నావు కదా, నేనంటే స్కూల్కి పోలేదు. వసంత పంచమి మీ స్కూల్లో ఫంక్షన్ అవ్వలేదు ఏమి గుంటూరులో? అసలు మాకేం సిగ్నిఫికెన్స్ లేదు దాని మీద. దసరాకి చేసేవారు కదా స్కూల్లో. దసరా స్కూల్లో ఏముంటుంది, హాలిడే ఇస్తారు, ఇంటికి వచ్చి హాయిగా పిండి వంటలు వండుకొని తిండి. దసరాకి పిండి వంటలు కాదు, స్కూల్ పిల్లలు మన పంతులు గారు పాట పాడుతూ రోడ్డు మీద పల్లెటూరులో వెళ్తారు కదా, గుర్తుందా? అది పోయేము. నువ్వేదో కొండల్లో ఊర్లో ఉన్నావు. కొండల్లో కాదు, ఇది తెలుగుది. మేము ఒరిస్సాలో పుట్టాం. తెలుగుది నీకు చెప్తున్నా విను. దసరాకు వస్తీమని విసవిసలు పడక పంపండి మమ్ము బహుమానం ఇచ్చి, అయ్యవారికి చాలు 6 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు. ఎప్పుడు వెళ్ళలేదా? ఎందుకు చెప్తానంటే ఇవాళ శ్రీపంచమి, ఇవాళ వసంత పంచమి అంటారు నార్త్లో, మరి సౌత్లో కూడా అంటారేమో నాకు తెలీదు. ఒరిస్సాలో మా ఊరు వీధిబడి ఉండేది కదా, వీధిబడిలో మా ఊర్లో దాన్ని శ్రీపంచం అంటారు. శ్రీపంచం అంటే సిగ్నిఫైస్ ద ఎంట్రీ ఆఫ్ స్ప్రింగ్. గాడెస్ సరస్వతికి ప్రతీకగా చేస్తారు, దాన్ని శ్రీపంచం అంటారు. మా ఊర్లో వీధిబడి ఉండేది, దాంట్లో మేము చదువుకోలేదు, కానీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అదేంటంటే ఒక మాస్టర్ గారు ఒక కొబ్బరికాయ తీసి దాన్ని మా విలేజ్ పాండ్లో ఒడ్డులో ఇసుకలో పాతాడు. పాతి మళ్ళీ పిల్లలందరినీ, ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరినీ తీసుకెళ్ళి దే విల్ సర్చ్ ఆ శాండ్లో, జస్ట్ పాండ్ ఎడ్జ్లో. ఎవరు దొరికితే దట్ బాయ్ విల్ లీడ్ ది మార్చ్ విలేజ్లో. అంటే విలేజ్లో అందరి ఇంటికి వెళ్తారు, దక్షిణ పుచ్చుకుని. మా టీచర్ గారు ఉంటారు, పిల్లలందరూ సరస్వతి మీద పాటలు పాడుకుంటూ వెళ్తారు. అది. సో ఇది ఇప్పుడు దసరాకి నాన్నమే దసరాకి వస్తీమని విసవిసలు పడక, అది ఒరిస్సాలో సరస్వతి పూజ రోజు దాన్ని శ్రీపంచమి అని మేము పాడేవారు. నాకు ఐ స్టిల్ రిమెంబర్ 1 or 2 lines. జహకు జోయే శ్రీపళో పాయే తహకు విద్యా ప్రాపతి. ఈ కొబ్బరికాయ ఎవరికి దొరికిందో వాళ్ళకి విద్య అందరికీ వస్తుంది అని. జహకు జోయే శ్రీపళో పాయే తహకు విద్యా ప్రాపతి, మఘో మాసరే అచిలా పుణి శుభరో సిరి పంచమి. ఎప్పుడు 1971లో మా మాస్టర్ పాడుతుంటే విన్నాను. మాకు ఇలాంటివి ఏమి లేదు. అంటే చిన్న ఊరు వల్ల ఇలాంటివన్నీ జరిగేయము. ఆంధ్రాలో కూడా ఇంతకన్నా ఒరిస్సా కన్నా ఎక్కువ. అది పల్లెటూరులో, నేను గుంటూరులో ఉన్నాను కదా స్కూలింగ్ అంతా. సో అలాంటివి ఇలాంటివి కాబట్టి పండగ అంటే హాలిడే అంటే జాలీడే, అంతే. ఇవేమీ లేవు, అది ఇలాంటి మెమరీస్ ఏమీ లేవు నాకు అసలు. సో సరస్వతి దేవికి దండం పెట్టుకోవాలి ఇవాళ. నేను పెట్టుకున్నాను, నువ్వు కూడా పెట్టుకో. తహకు విద్యా ప్రాపతి. ఇదండి వరుస. నేను ఇంట్లో యూట్యూబ్ క్రియేటర్ ఉంటే ఇవి ఇంట్లో వాళ్ళకి పడే ఇబ్బందులు. నేనేదో కార్పొరేట్ మీటింగ్ ఏదో ఎవరో పిలిస్తే వెళ్తుంటే, ఇప్పుడు యూట్యూబ్ చేయమని నటరత్న సార్వభౌమ నందమూరి తారక రామారావు నేను లక్కీగా ఇవాళ మహాతల్లి సరస్వతీదేవి గుర్తొచ్చి నన్ను కాపాడింది. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, నువ్వు ఇలా వెనక్కి జరిగేవన్నీ చెప్పకూడదు. ఇవాళ నన్ను సరస్వతీదేవి కాపాడింది. ఇవాళ విద్య ప్రాప్తి వచ్చిందో లేదో తెలియక కానీ ఆ సరస్వతీదేవి మాత్రం నన్ను ఇవాళ కాపాడి. అలా చెప్పకూడదు ఇలాంటివన్నీ. చెప్పకంటే మరి నేను బయలుదేరుతుంటే నువ్వు వీడియో చేయంటే ఇలాంటి బోల్డ్ మెమరీస్ ఏవేవో ఉంటాయి. అసలు కదిలిస్తే వచ్చేస్తాను. ఏమో ప్రిపరేషన్ అక్కర్లా. అందుకే డైరెక్ట్గా చెప్పా పెట్టుకుని మైక్ పెట్టేసి చెప్పు అనేసాను. అండ్ మన కెమెరామెన్ కూడా రెడీగా ఉన్నాడు, అందుకే చెప్పనేసాను. చెప్పన్నావు సార్. ఇవాళ మళ్ళీ సాయంత్రం వచ్చి స్నానం చేసి సరస్వతి దగ్గర దండ పెట్టుకుని ఇవాళ నన్ను కాపాడేశాడు. బాయ్. సరే. కెమెరామెన్ దర్గాతో విజయ హరవిల్ కోసం నేను రాజు మరళ్ళ.